జై శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఇట్స్ డే 3 ఆఫ్ మై నవరాత్రి సిరీస్ అనుకోవచ్చు. సో మార్నింగ్ 8 అవుతుంది. పాపకి ఇప్పుడే దోశ అది ఇచ్చేసాను. షీస్ ఈటింగ్. సెషన్ స్టార్ట్ అయింది నాకు. లైక్ ఇక్కడ కస్టమర్స్ అందరూ ఒక దాంట్లో 8 o'clockకి లైన్ అప్ అవుతారనమాట. అంత కస్టమర్స్ ఉంటారు ఇక్కడ. సో వీళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది మాకు, అండ్ రిజల్ట్స్ షేర్ చేస్తారు. సో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీల్ రీప్లేస్మెంట్ షేక్ ద్వారా వాళ్ళు ఎలాంటి రిజల్ట్స్ పొందారో అది మాకు కన్వే చేస్తుంటారు. సో దట్ ఇంకొకళ్ళకి ఆ స్టోరీ షేరింగ్ అనేది ఇంకొకళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి 8 o'clock సెషన్ ఉంటుంది. ఒక అండ్ ఇన్ఫర్మేషన్ సెషన్ ఉంటుంది. లైక్ ఎవ్రీడే ఒక టాపిక్ ఉంటుంది అనమాట. లైక్ హార్ట్ హెల్త్ గురించి. లైక్ ఇవాళ టాపిక్ వచ్చేసి గ్రాసరీస్ అనమాట. మనం ఇంతకు ముందులాగా మనము ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవద్దు అన్నది ఇప్పుడు కొంచెం అందరికీ అవగాహన ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బికాస్ అన్ని ఫుడ్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ బాడీ ఇప్పుడు. సో ఎలా జనరల్ స్టోర్స్కి వెళ్ళినా కానీ, ఏదైనా వెజిటబుల్స్కి పర్చేస్ చేయడానికి వెళ్ళినా కానీ, ఎలాంటి ఫుడ్స్ మనం తీసుకుంటే మనం అది హ్యాబిచువల్ చేసుకోవాలి అన్నది ఇవాళ నేర్పిస్తారనమాట. సో ఇది అన్నీ నేర్పిస్తూ కొంచెం కస్టమర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ గైడ్ చేస్తూ వాళ్ళకి ప్రాపర్గా వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉంచుతామన్నమాట. సో ఇది సింపుల్, చాలా ఈజీ అనమాట. ఒక షేక్ తీసుకోవడము, 1 మీల్ అండ్ నైట్ ఇంకో షేక్ అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్ అనమాట. వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా సేమ్ షేక్తోనే మేము వెయిట్ గెయిన్ చేపిస్తాము, అండ్ వెయిట్ మెయింటైన్ చేసుకునే వాళ్ళకి కూడా సేమ్ షేకే. సో డిఫరెంట్ డైట్ ప్లాన్స్ ఉంటాయి, కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్ ఉంటాయి యాజ్ పర్ వాళ్ళ అలవాట్లను బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి అవన్నీ చూసి కస్టమైజ్ చేస్తామన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏంటంటే బయట ఉన్న వెయిట్ లాసెస్ ఏవైతే ఉన్నాయో చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు. దాంట్లో అవగాహన ఉండదు, ఇన్ఫర్మేషన్ ఉండకుండానే చేసేస్తుంటారు. వాళ్ళ బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, బాడీ పారామీటర్స్ ఫస్ట్ తెలుసుకున్న తర్వాత ఏ పారామీటర్స్ మీద వర్క్ చేయాలన్నది వాళ్ళు ఎవ్వరు చెప్పరనమాట. సో ఇక్కడ మేము ఇప్పుడు మీ బాడీ పారామీటర్స్ ఫస్ట్ చూశాక, అనలైజ్ చేశాకనే మేము ఎలాంటి ఫుడ్స్ వీళ్ళకి కావాలి, ఎలాంటి ఫుడ్స్ వీళ్ళకి బాడీకి లైక్ ఆ హెల్త్ గోల్ నుంచి వాళ్ళు రీచ్ అవుతారు అన్నది దానికి పాయింట్ మీద మేము ఫోకస్ చేసి చెప్తాం అనమాట. అండ్ వాటర్ ఎంత తీసుకోవాలి, లైక్ ఎప్పుడు తాగాలి, వాటర్ టైమింగ్స్ ఏంటి అన్నది కూడా చెప్తూ ఉంటాము. సో ఇదన్నీ చెప్తూ ఏంటంటే వాళ్ళకి ఆఫ్ ది నాలెడ్జ్ వచ్చేస్తుంది. లైక్ ఎవ్రీబడి స్పీక్స్ లైక్ డాక్టర్ అనమాట. ఇక్కడ కస్టమర్స్ కూడా ఒక డాక్టర్ లాగా మాట్లాడుతుంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బికాస్ దే డోంట్ వాంట్ గో టు హాస్పిటల్స్ అనమాట. హాస్పిటల్స్కి వెళ్ళి లక్షలు పెట్టడానికి దాని మించి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఓన్గా వాళ్ళు చేసుకోవాలి అన్నది మా మిషన్ యాక్చువల్గా. మేకింగ్ ద వరల్డ్ హ్యాపియర్ అండ్ హెల్దియర్ అనమాట. సో దిస్ ఈజ్ అవర్ మిషన్. ఒక విజన్ ఉంది మాకు. సో ఈ మిషన్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే, మీకు ఏమైనా హెల్త్ గోల్స్ ఉన్నాయా, ఏమైనా లైక్ హర్డిల్స్ వస్తున్నాయా, లైక్ ఉమెన్కి ఇవాళ చాలా ఇష్యూస్ వస్తున్నాయి, ఎవరైనా కానీ నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా మీకు అనిపిస్తే తప్పకుండా కామెంట్లో మీ నెంబరో లేకపోతే ఏదైనా పెట్టండి. సో దట్ ఐ రివర్ట్ బ్యాక్. లేదు అంటే నా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, దానికి వాట్సాప్లో మెసేజ్ డ్రాప్ ఇన్ చేయండి, మీ డీటెయిల్స్ కానీ, మీరు ఎక్కడ ఉంటున్నారు. సో దిస్ ఈజ్ 96 కంట్రీస్లో మేము ఉన్నాము. సో డోంట్ వరీ, ఎక్కడున్నా కానీ మేము ఆన్లైన్ ద్వారా మీకు లైక్ సర్వీసెస్ ఇస్తూ ఉంటాము. అండ్ ఇంట్లో కూర్చొని వెయిట్ లాస్ అవ్వచ్చు. దిస్ ఈజ్ ద వండర్ఫుల్ థింగ్ యాక్చువల్గా. బికాస్ బయటకు వెళ్ళి ఎక్కడో ఏదో సెంటర్లో జాయిన్ అయ్యి అవసరం లేదు. ఇంట్లో కూర్చొని వెయిట్ లాస్ అవ్వచ్చు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. సో కంపెనీ కూడా అంతా ఆన్లైన్ ప్రొవైడ్ చేస్తుంది. మీ ఇంటికి మీకు న్యూట్రిషన్ వచ్చేస్తుంది అండ్ గైడెన్స్ మేము ఇలా సెషన్స్ మీకు ప్రొవైడ్ చేస్తాము. యూ కెన్ సిట్ అండ్ మీరు ఇంట్లో ఉన్న ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా కూర్చొని ఆన్ చేసుకొని మీరు అన్నీ వినొచ్చు ఇన్ఫర్మేషన్. అండ్ మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది, డైలీ బేసిస్లో యూజ్ అవుతుందని నేనైతే పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాను. అండ్ ఏం అవగాహన లేకుండా మాత్రం ఏదే ఎక్స్పెరిమెంట్స్ చేయకండి. అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాకనే, నాలెడ్జ్ వచ్చిన తర్వాతనే మీరు ఇలాంటిది ఏదైనా స్టార్ట్ చేయండి. బికాస్ ఒకసారి స్టార్ట్ చేశాక మధ్యలో ఆపేయడం అనేది ఇట్స్ మోర్ పెయిన్ఫుల్ అనమాట, నాకు తెలుసు. సో ఎప్పుడైనా నా స్టోరీ నేను ఆల్రెడీ షేర్ చేశాను, మళ్ళీ చెప్తూ ఉంటాను. సో యా, సీ యూ. ఈరోజు ఏమేమి బ్లాగ్ చేస్తాను అన్నది పెడతాను. లైక్ ఒక హౌస్ వైఫ్గా, ఒక ఎంటర్ప్రీనర్గా, యాజ్ ఎ మామ్,
యాజ్ అ పెట్ పేరెంట్ ఇవన్నీ ఒక మల్టిపుల్ టాస్క్స్ అనమాట నాకు. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ఆఫ్ దిస్ గుడ్ న్యూట్రిషన్ అనమాట. ఎక్కడి నుంచి వస్తుందో స్ట్రెంగ్త్ బట్ వస్తుంది. ఐఎమ్ యాక్టివ్, ఎస్ ఐ కెన్ సీ దట్ ఐఎమ్ వెరీ మచ్ యాక్టివ్. హెల్తీగా కూడా ఉన్నాను. లైక్ ఐఎమ్ మెయింటైనింగ్ మై వెయిట్. 46 ఏజ్ ఇప్పుడు నాది. అందరు అంటుంటారు ఇద్దరు పిల్లలు నీకు, ఇంత పెద్ద పిల్లోడా నీకు అని చెప్పేసి. బట్ ఐ ఫీల్ బ్లెస్డ్ అనమాట. ఇవన్నీ మాట్లాడుతుంటే హ్యాపీగా అనిపిస్తుంది. అంటే హెల్దీ ఏజింగ్ అనమాట. లైక్ వయసుకి మించి తొందరగా ముసలి అవ్వడం కాకుండా నా ఏజ్ ప్రకారంగా నేను ఏజింగ్ అవుతున్నానని, దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ అండ్ వండర్ఫుల్ థింగ్. అండ్ ఇంకొంచెం యంగ్గా కూడా కనపడుతున్నాను అని అంటారు. నీ ఏజ్కి తగ్గట్టుగా నువ్వు లేవు, ఇంకా చిన్న పిల్లలాగా అనిపిస్తున్నావు అని. బట్ దట్స్ ఎ కాంప్లిమెంట్. అది కాంప్లిమెంట్గా తీసుకుంటాను నేను. అండ్ నాలాగా లైఫ్ లీడ్ చేయాలని నేను కోరుకుంటూ నేను ఒక మిషన్లో ఉన్నాను. హెల్ప్ చేస్తాను లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా మీకు. అంటే మా దగ్గర ఏంటంటే ప్రతి ఒక్క హెల్త్ ఇష్యూస్కి సొల్యూషన్ ఉంటుంది. న్యూట్రిషన్ ఉంటుంది. ఐ కెన్ సే డైజెస్టివ్ హెల్త్ కానీ, హార్ట్ హెల్త్ కానీ, ఐ హెల్త్ కానీ, లేకపోతే చైల్డ్ న్యూట్రిషన్, స్పోర్ట్స్ న్యూట్రిషన్, హార్ట్ హెల్త్, ఇలాంటివన్నీ. స్కిన్ హెల్త్, మోస్ట్లీ స్కిన్ హెల్త్. లైక్ చూసుంటారు మేము ఇది పెట్టుకోవడం ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. లైక్ దీంట్లో మాయిశ్చరైజరు, టోనరు, క్లెన్జర్, ఇవన్నీ మాకు అవైలబుల్గా ఉన్నాయి. ఓన్లీ హర్బల్ లైఫ్, ఇది హర్బ్స్తోనే తయారు చేసింది. సో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి ఇట్స్ గుడ్ ఫర్ స్కిన్ అనమాట. సో నాకు సాధారణంగా నాకు ఇక్కడ పైన ఇదంతా ఒకసారి బర్న్ అయింది, తెలుసు కదా మీకు, నేను ఒకసారి చూపించాను చెప్పాను. సో ఇక్కడ బర్న్ మార్క్స్ అనమాట ఇవన్నీ. ఇంకా కొంచెం క్లియర్ అవ్వాలి. లైక్ స్టోరీ అయితే తర్వాత ఎప్పుడైనా షేర్ చేస్తాను. బట్ నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. హెర్బల్ లైఫ్ మీల్ రిప్లేస్మెంట్ షేక్. దాంట్లో ఈరోజు నేను సింప్లీ ప్రోబయోటిక్ యాడ్ చేసుకుంటున్నాను. ఏంటంటే బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, గట్ హెల్త్ కోసం అనమాట. కొంచెం మళ్ళీ కోల్డ్ కాఫ్ అదంతా ఈజీగా తొందరగా పట్టుకోకుండా కొంచెం ఈ పౌడర్ని దీంట్లో ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మిలియన్స్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా నా బాడీలోకి ఇప్పుడు వెళ్ళిపోతుంది గట్ హెల్త్ కోసం. ఎందుకంటే ఎవ్రీ డే మనం బ్యాడ్ బ్యాక్టీరియాతో డీల్ చేస్తూ ఉంటుంది మన గట్. సో దానికోసము గుడ్ బ్యాక్టీరియాని పంపిస్తే ఏంటంటే ఫైట్ చేస్తుంది, మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట. సో గుడ్ బ్యాక్టీరియా టు మై గట్ హెల్త్. నీ బెడ్ వాష్ చేస్తామా లూసీ? బెడ్ వాష్ చేస్తామా? వాషింగ్ మిషన్లో వేసేస్తాం, క్లీన్ అయిపోతుంది. ఓకేనా? నీదే 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 పెట్టా. లేగు బెడ్ ఉండోలే జరుగు. దీంట్లో ఇట్లా వేసేస్తే వాష్ అయిపోతుంది, మంచిగా పట్టుతుంది. ఓకే? నీ డాగ్ బొమ్మ ఏది? డాగ్ బొమ్మ కూడా డర్టీ అయింది కదా. డాగ్ బొమ్మ ఏది బిట్టా? లూసీ డాగ్ బొమ్మ అయ్యి బాల్ నీ డాగీ అన్నీ వాషింగ్ మిషన్లో వేస్తాం. దా వాషింగ్ మిషన్లో వేసి బ్యూటిఫుల్ చేస్తాం. బ్యూటిఫుల్ కమ్. దీంట్లో వేచి ఇచ్చి మంచి వాష్ అయిపోతుంది. ఓకే? క్లోజ్ క్లోజ్. ఏం ఇది నీ బొమ్మ ఏది చూడు.
లాగబోతుంది డాగీ. బ్యూటిఫుల్. లాలబోచుకుంటుంది బాతి. డాగీ బొమ్మ లాలబోచుకుంటుంది లోపల. అదో డాగీ బొమ్మ రౌండ్ రౌండ్ తిరుగుతుంది. డాగీ బొమ్మ ఇది డాగీ బొమ్మ మీద చూడు. అదా చూడు ఏమవుతుంది డాగీకి. రౌండ్ రౌండ్ తిరుగుతుందా? ఆగిపోయిందా? మళ్ళీ తిరిగింది రాయ్. సో మా బాబుకి మా వారికి దోశ చట్నీ అండ్ పొడి, దోశ పొడి ఉంటుంది కదా, అది రెడీ అయిపోయింది. సో వాళ్ళకి అది ఇచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. షేక్ రాజ్మా చేసేస్తున్నాం. రాజ్మా ఇంకా రైస్ పెట్టేసాను అనమాట. కొంచెం గీ వేసి కొంచెం మసాలా టైప్ వేస్తే కొంచెం తింటారు ప్లెయిన్ రైస్ కంటే. సో ఇది అయ్యే వరకు మా బాబు ఏం చేస్తాడు చూద్దాం. అంత దులిపేస్తున్నాడు. గుడ్ బాయ్, గుడ్ బాయ్. మమ్మీకి హెల్ప్ చేస్తున్నావా? గోడలు కూడా చేయొచ్చు దాంతో. కొంచెం గోడకు పెట్టా అట్లా దుమ్ము ఉంటే అంత వచ్చేసి. వెరీ గుడ్. ఇది తుడిచినామా? అది లైట్ ల్యాంప్ తుడవాలి. కార్నర్స్ ఇదో, ఈ కార్నర్స్ కూడా చూడాలి బిడ్డ. జాలీలు అంటారు, జాలర్స్ ఉంటాయి ఈ స్విచ్ బోర్డ్ మీద అక్కడ అంతా మూలలకి అంతా. 6 o'clock రెసిపీ వన్ ఆఫ్ అంటే ఈరోజు సాటర్డేస్ రోజు రెసిపీ వస్తుంది ఒకటి. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్తో ఒక రెసిపీ చేస్తున్నాను. షీఈస్ ప్రిపేరింగ్ చాక్లెట్ అన్నమాట. డ్రై ఫ్రూట్స్తో అన్నిటితో చాక్లెట్ చేస్తుంది. చూడండి బైండింగ్ చేస్తుంది. అండ్ షో యూ. దీంతో పాటు మన ఫేవరెట్ నన్ను ఏది ఫేవరెట్ ఫార్ములా ఉన్నానంటే నేను ఫస్ట్ వీటి చెప్తాను, తర్వాత ఎనీ అదర్. సో ఈ ప్రోటీన్ కోసం వీటి యాడ్ చేస్తారు. మ్యామ్ మీ వాయిస్ రాదు. ఇందాక చాక్లెట్ లిక్విడ్ క్రీమ్ F1 చాక్లెట్ తో చేశారా? F1 చాక్లెట్ F1 తో చేశాను. ఓకే ఓకే. ఇది పైన టాపింగ్ కోసమా? వేరే టాపిక్ అనిపిస్తుంది. దీన్ని చాక్లెట్ సిరప్స్ వాడుతుంటారు కదా, చాక్లెట్. సో ఇది ఇలా చున్నీస్ తెచ్చుకున్నాను అనమాట. బేగం బజార్ వెళ్ళి 10 చున్నీస్, ప్లెయిన్ చున్నీస్ అనమాట. ఒక అబ్బాయి ఏంటో మా కోసమే నిలబడ్డట్టు అలా భుజం మీద అన్ని కలర్స్ వేసుకొని నిలబడ్డాడు. అసలు నిజంగా నాకు వింత అనిపించింది. అంటే ఆ సర్కిల్లో ఎవ్వరు లేరు, అబ్బాయి మాత్రమే ఇట్లా అన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాడు అనమాట. ఎందుకో అట్లా అమ్మవారు నిజంగా నా కోసమే ఇట్లా రెడీ పెట్టారేమో అనిపించింది. ఎక్కడ ఏం వెతకకుండా అట్లా నిలబడ్డాడు. సో ఆయనకి అడిగేసి 300కి 150కి 3 చున్నీస్ వచ్చేలాగా నేను మాట్లాడుకొని తీసుకున్నాను అనమాట. సో 10 చున్నీస్ తీసుకుంటే నాకు ఒక 600 ఇచ్చేసాను అబ్బాయికి. సో అది చున్నీస్ తీసుకొచ్చి ఇలా చేద్దాము, కొంచెం ఏదో డెకరేషన్ చేద్దాము నవరాత్రికి. కలర్స్ కదా, అమ్మవారు 9 కలర్స్ ఉంటారు కాబట్టి తీసుకొచ్చాను ఇట్లా అన్ని కలర్స్, అమ్మవారి కలర్స్ అనమాట. సో లాస్ట్ టైం నేను బ్యాంగిల్స్తో చేశాను. ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే చూడండి ఒకసారి. నేను కొంచెం క్లిప్పింగ్స్ పెట్టాను లాస్ట్ ఇయర్ది కూడా, నవరాత్రిది. లాస్ట్ టైం అంతా బ్యాంగిల్స్ అనమాట, అమ్మవారికి బ్యాంగిల్స్తో చేశాను. అంతకుముందు ఇయర్ ఏమో నేను రంగోలీ చేశాను అనమాట, అమ్మవారి ఫేసెస్ అంతా రంగోలీ వేసి. సో ఈసారి ఇలా చున్నీస్తో డెకరేట్ చేసుకుంటున్నాను కలర్స్. సో ఇలా సీడీస్ ఉన్నాయి మిగిలినవి, మిరర్స్తో ఇలా డిఐవైస్ చేసుకుంటున్నాం అనమాట.
మా లూసీ పాప అయితే ఏంటో వింత దానికి ఏమో చేసేస్తున్నారు వీళ్ళేమో అందరూ అని మా బాబు పాపం పైకి ఎక్కే పనులన్నీ మా బాబుకి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మాకు ల్యాడర్ లేదు, కొంచెం ఇబ్బంది అవుతుంది. పాపం తను ఎగ్జామ్ ఉంది, ఫైనల్ ఎగ్జామ్స్, బట్ స్టిల్ కడుతున్నాడు, వచ్చి చేస్తున్నాడు. సో నేను ఇలా అనుకున్నాను థీమ్ కలర్స్తో ఇలా చేద్దాము అని చెప్పేసి. బట్ చాలా కష్టమైపోతుంది బైండింగ్ వైజ్, ఎక్కడ పెట్టాలి ఏంటి, అది ఎలా రౌండ్ సర్కిల్ రావాలి, ఫ్యాన్స్ ఉండాలి, పైన ఫ్యాన్ ఆన్ చేయాలి, లైటింగ్ రావాలి, ఇవన్నీ పెద్ద హడావిడి అయిపోయింది ఆ రోజు. అంత డిస్కషన్స్ అన్నీ అయినాక అట్ లాస్ట్ సక్సెస్ అయింది. అండ్ ఈ మిరర్స్తోనే మేము డిఐవే చేసాం కదా బ్యాంగిల్స్తో, అది పెట్టానమాట. ముగ్గు కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందేమో అని చెప్పి దాని మీద కొంచెం అలా పెట్టాను, బాగానే అనిపిస్తుంది. సో డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ కొంచెం హాఫ్ ఆఫ్ ది డెకరేషన్ అయితే అయిపోయింది. లైట్స్ కూడా పైన పెట్టేసాను, బ్యాక్ డ్రాప్ అయిపోయింది. ఇక్కడంతా ఇది క్లీన్ చేశారు. ఈ డెస్క్లో ఉన్న అన్నీ తీసి అక్కడ షిఫ్ట్ చేసేసాను లోపలికి. అండ్ పైన అయితే ఇట్లా బ్యూటిఫుల్గా ఇలాగా ఇంకొకటి కొంచెం ఇంకొకటి కావాలి, ఇక్కడ ఒక చున్నీ కావాలి ఇంకా. సో లైట్ బాగా లైట్ అయింది సరే. సో లైట్ వేస్తే చూడండి ఎంత బాగా కనపడుతుందో. లైట్ వేస్తే ఇట్లా మంచిగా కనపడుతుంది. సో ఇక్కడ సిరీస్ పెట్టాము, బట్ పెట్టాలా వద్దా ఇవి ఇట్లా చూస్తున్నాము ఇంకా. అండ్ ఇక్కడ అంత శారీస్ వేద్దాం అనుకుంటున్నాను, బట్ ఎంతవరకు బాగుంటుందో లేదో తెలియట్లేదు. సో ఈ రోజుకైతే ఇక్కడికి ఏం చేస్తాను బ్లాగ్. సో నిద్ర వచ్చేస్తుంది అండ్ ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి. రేపు మళ్ళీ కలుద్దాము. మా లూసీ పాప కూడా నిద్ర వచ్చేస్తుంది. మా లూసీ పాప వెయిటింగ్. చలో సీ యూ టుమారో. చెప్పు లూసీ. జై శ్రీరామ్ చెప్పేసి. జై శ్రీరామ్. బాయ్ బాయ్. సీ యూ టుమారో. బాయ్ బాయ్. నిద్ర వచ్చేస్తుంది. ఓ సీ యూ అండి. సీ యూ టుమారో. బాయ్.